ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇదంతా నీ వల్లే అవుతుంది తెలుసా? నేనేం చేశాను? నువ్వే అన్నావు కదా మా డాడీతో, ఈ మంత్లోని మీ అమ్మాయి వెడ్డింగ్ అయిపోతే మీ డబ్బులు సేఫ్, అది ఇది అని ఏదేదో వాగేవు. నాకేం తెలుసు మీ డాడీ నా మాటలు అంత సీరియస్ తీసుకుంటారని. తీసుకుంటారు మరి, నువ్వు మాట్లాడింది వాళ్ళ అమ్మాయి గురించి కాబట్టి. నువ్వే అంటావు కదా మీ ఇంట్లో నీ మాటలు పట్టించుకో, నిన్ను అసలు పట్టించుకోరని. నీకే నీ జాబ్ కోసం ఏమైనా మాట్లాడేస్తావు, ఏదైనా చెప్పేస్తావు. ఆర్ యు సీరియస్? నాకు నీకంటే ఈ జాబ్ ముఖ్యం అనుకుంటున్నావా? అలాగే బిహేవ్ చేస్తున్నావు, అలాగే మాట్లాడుతున్నావు. అసలు నేనున్న సిచ్యువేషన్ ఏంటో వినకుండా. అసలు నువ్వు ఉన్న సిచ్యువేషన్ నీకన్నా అర్థమవుతుందా? అంటే నువ్వు లైఫ్లో తీసుకోవాల్సిన ఒకే ఒక్క డెసిషన్ 3 years తర్వాత తీసుకున్నావు, అది కూడా సరిగ్గా తీసుకోలేదు. ఐ మీన్ మీ ఫాదర్ మొన్న సంబంధం తీసుకొచ్చాడని దాన్ని ఒప్పేసుకున్నావు. ఐ మీన్ యు డోంట్ ఈవెన్ నో వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్. అదంతా కాదు. ఓకే, నాకు తెలిసి మనం డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఇదే అనుకుంటా. దేని గురించి? మన గురించి. మనం అనుకున్నాం కదా ఇప్పుడే కాదు ఒక 1-2 months ఆగుదామని. అంత తొందరగా డెసిషన్ తీసుకోమంటే ఇప్పుడేంటి నీకు ఇంకా టైం కావాలి అంతేనా? ఇప్పటికిప్పుడు ఇంత సడన్ గా డెసిషన్ తీసుకోవాలంటే నా వల్ల కాదు మేఘ్నా. ఇంత సడన్ గానా? ఇన్ని రోజులు ఏమైనా అడిగానా అసలు? ఇప్పటికిప్పుడు చెప్పాలంటే నాకు టైం కావాలి మేఘ్నా. అర్థమైంది. నీ కెరీర్కి ఎటువంటి రిస్క్ లేదు ఇప్పుడు, నీ జాబ్కి ఎటువంటి ఇష్యూ లేదు ఇప్పుడు, నాతో పనే లేదు కదా, సో నేను నీకు అక్కర్లేదు అంతేనా? మేఘ్నా నీ అలా అన్నానా? నువ్వు అనుకుంటున్నట్టు మాత్రం కాదు మేఘ్నా. ఓకే మేఘ్నా, మేఘ్నా ఆగు. మేఘ్నా అలా కాదు, ఐఎమ్ జస్ట్ నాట్ షూర్ అంతే. మన గురించి, బేసికలీ నా గురించి షూర్గా లేవు కదా. మేఘ్నా నువ్వే కదా మేఘ్నా ఈ టాపిక్ మళ్ళీ తీసుకురావద్దు, తర్వాత తీసుకురావచ్చు అన్నది. ఇంత త్వరగా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1-2 monthsలో ఎవరైనా డెసిషన్ తీసుకోగలరా చెప్పు? వరుణ్, నువ్వు 1 secondలో ఈ డెసిషన్ తీసుకునేవాడివి. 1-2 months అయినా నా గురించి నువ్వేం చెప్పలేకపోతున్నావంటే ఐ అండర్స్టాండ్. నువ్వు నా కోసం అనవసరంగా అబద్ధం చెప్పనక్కర్లేదులే, ఇట్స్ ఫైన్. మేఘ్నా, మేఘ్నా, మేఘ్నా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మేఘ్నా మేఘనా, నువ్వు అడిగావుగా నాకేమిస్తావని. నీ పెళ్లి కోసమే కొన్నా ఈ చీర. అప్పుడు ఆగిపోయిందని ఇవ్వలేదంతే. బాగుంది, చాలా బాగుంది. ఏమైంది మేఘనా? ఏం లేదు. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? ఏమో. ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా? ఏమో. పోనీ నిన్నెవరైనా ఇష్టపడుతున్నారా? ఏమో. ఆ నవ్వేంటే? వరుణ్ అన్నాడు నాకెప్పుడు నేనున్న సిచ్యువేషన్ అర్థమే కాదని. ఇప్పుడు అదే నిజం అనిపిస్తోంది. పోనీ డాడీతో మాట్లాడమంటావా ఈ పెళ్ళి ఇష్టం లేదని నీకు? నాకెలాగో ఏ క్లారిటీ లేదు. ఇప్పుడెందుకు, వదిలేమ్మా. Are the decorations done? Okay, we're just coming. Hi auntie. Hi beta. Meghna, పద మనం వెళ్ళి వెడ్డింగ్ హాల్ ఫిక్స్ చేసుకోవాలి. అదొక్కటే మన పని ఇవాళ. ఉషా is already there. Let's go. మా ఎక్కువగా ఆలోచించుకో. నేను బాగానే ఉన్నాను, ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నాను. ఈ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయి. ఎవరిది? మేఘ్నాది. ఓ, అప్పుడే అంతవరకు వచ్చిందా మ్యాటర్? వరుణ్, అదెందుకు అంత దూరం వచ్చిందో నీకు బాగా తెలుసు. అదంతా కాదు కానీ ముందు పేపర్ వర్క్ ఫినిష్ చేయి. నువ్వే చేయొచ్చుగా అయితే. రే, ఆ అప్లికేషన్లో నీ పేరు కాకుండా ఇంకోటి పేరు ఉంటే వాడే కాదు నేను కూడా చేయనురా. ఇది మొదలు పెట్టిందే నువ్వు, సో నువ్వే ఫినిష్ చేయి. When I think about you, all I feel
ఐ కాంట్ డూ దిస్ మ్యాన్. మరేం చేద్దాం? నేను మేఘనాతో మాట్లాడాలి. దేనికి? నీ పాలసీ పని మాత్రమే కాదు, పాలసీలో పేరు కూడా నాదే ఉండాలని చెప్తావా? చెప్పేస్తాను, అన్నీ చెప్పేస్తాను. ఇంకా చాలా చెప్పాలి మేఘనాకి. ఇట్స్ అబౌట్ టైం ఫైనలీ. నేను బాబాయ్తో మాట్లాడాలి. హలో బాబాయ్ చెప్పరా వరుణ్. నేను ఇప్పుడు ఐమ్ వెరీ షూర్ మేఘనా గురించి. సడన్గా ఏమైంది ఇప్పుడు అంతగా? నువ్వే అన్నా కదా బాబాయ్, దూరం అయినప్పుడు కాదు, దూరం అవుతున్న భయం వచ్చినప్పుడే నీకు తెలిసి వస్తుందని. అన్నాడంటే అనే ఉంటానులే. మళ్ళీ ఏంటి ఇప్పుడు? బాబాయ్ నాదేమో ఆర్డినరీ జాబ్, మేఘనాది బిజినెస్ క్లాస్ ఫ్యామిలీ బాబాయ్. ఈ బుద్ధి అంతా ముందేమైంది? మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నీ భయం మేఘన గురించా వాళ్ళ నాన్న గురించా? నాకు మేఘనానే కావాలి. డిసైడ్ అయ్యావుగా? సరే సరే, నీకు కాల్ చేస్తాను. నాకు బాయ్. సారీ. పర్లేదు సార్. అవును, నువ్వు ఇప్పుడు మేఘనాతో మాట్లాడాలంటే తనే నీకు కాల్ చేయాలి కదా? ఎవరు కాల్ చేస్తే ఏంట్రా, నీకు కాల్ చేస్తాను. నాకు పెళ్లి పనులు ఉంటాయి కదా, బిజీగా ఉంటారు. మరి ఆపుతావా కొంచెం? వీడికి ఫామ్లో వేరే వాళ్ళ పేరు రాల్సి వస్తే కానీ బుద్ధి రాలేదు. అవును, నీకు వాళ్ళ ఫ్రెండ్ తెలుసు కదా? తెలుసు, కానీ తనకు నేను తెలియదు కదా. మరి ఇప్పుడు ఎలా రా? ఇప్పుడు అర్థమవుతుందా ఇన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందో? చేసే తప్పని తెలిసినా అర్థం చేసుకోవడానికి ఎంతో టైం పడుతుంది. ఏంటో ఏం లేదు, మనకి ఎవరి మీద కోపం వచ్చినప్పుడు ఇట్టే చెప్పేస్తాం. అదే ఇష్టం ఉంటే ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి, చివరికి తెలుసుకోవడానికి చాలా టైం తీసుకుంటాం. ఎందుకో రే, మనకి వెళ్ళే టైము నీకు పెళ్లి టైము రెండూ వచ్చేసాయి. ఎందుకు? ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు కదా.